ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైనటువంటి నామంన ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో యెషయా అని ఒక ప్రవక్త ఉంటాడు, పాస్టరు. ఆయన ఏం చెప్తా ఉంటాడంటే, దేవుని మాటల్ని దేవుని ప్రజలకు చెప్తా, మీరు రేపటి రోజున ఫలానా దేశం మీదకి పోండి, దేవుడు వాళ్ళని మీ చేతికి అప్పచెప్తాడు, చంపేసేయండి వాళ్ళని, వాళ్ళ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి అని ఇలాగ చెప్తా ఉంటాడు. ఆ కాలంలో అదే నీతి. మనం కూడా చదువుకున్నాం కదా చిన్నప్పుడు, పలానా రాజు పలానా రాజ్యం మీదకి దండెత్తిపోయి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడని. అంత రాజు ఎంత బలమైన రాజ్యాన్ని అయినా సరే స్వాధీనం చేసుకొని ఆయన సామ్రాజ్యాన్ని మన దేశంలో విశాలపరుచుకున్నాడు, పెద్దగా చేసుకున్నాడని మనం ముక్కుల్లో విన్నాం కదా. అలాగనే ఇశ్రాయేలీయుల కాలంలో కూడా జరుగుతూ ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఇది జరుగుతూ ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. జరుగుతూ ఉన్నప్పుడు అదే సమయంలో దేవుని వాక్యము ఈ పాస్టర్కి ఎలాగైతే వస్తూ ఉన్నదో, ఆ వచ్చే క్రమంలోనే ఒక మాట దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ ప్రవక్తను కలవరపెట్టడం, అలాగనే దేవుని ప్రజల్ని కలవరపెట్టడం జరుగుతుంది. అయితే ప్రవక్త కానీ దేవుని ప్రజలు కానీ కలవరపడినటువంటి దాఖలాలు మొదట్లో ఉండొచ్చు, కానీ తర్వాత ఉండదు. ఎందుకంటే దేవుని మాట కాబట్టి అది ఏదో ఉంటుంది అనేటువంటి ఆలోచనకి, ఆ స్థిరమైనటువంటి అభిప్రాయానికి చివరకు వస్తారు. అలాగ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆ రోజుల్లోనే మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది, 12వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. లేఖనంలో చూస్తే ఏమని రాయబడ్డది అంటే, అన్య జనాంగమైనటువంటి వారికి న్యాయాన్ని తీరుస్తా, అలాగనే నేను ఏర్పాటు చేసుకునేటువంటి ఆ రాజు, ఆ మనుషుడు ఎటువంటి మనుషుడు అంటే, ఈ దోస్తుల మాటలేని తాగి తందనాలాడి వాళ్ళు చెప్పినట్లుగా నడిచే మనిషి కాదు. ఆ రాజు మీద, ఆ మనుషుడి మీద దేవుని ఆత్మ ఉండదని రాయబడి ఉన్నది. తర్వాత చివరిగా 21వ వచనంలో చూస్తే, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. ఇక మొదట్లో 17వ వచనంలో ఏముంటుందంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను, అదేమనగా. మనం చదువుకున్న 2 వచనాలు తర్వాత చెప్పబడి ఉన్నది. ఈ విషయాలన్నీ ప్రవక్త అయినటువంటి యెషయాకి దేవుడు బయలుపరిచిండు ఆ రోజుల్లో. ఇప్పుడు యుద్ధానికి పోతా ఉన్నారు కదా, ఆ రోజుల్లో ఈ ఇశ్రాయేలీయులు ఒక్కొక్కళ్ళు భయపడ్డారు. దేవుడు ఏంది, అన్య జనాంగం అంటే దేవుని మనుషులు కానటువంటి ఇతర ప్రజలు. ఆ ఇతర ప్రజలకి ఈ యెషయా ఎప్పుడులాగే మా దగ్గరకు వచ్చి మీరు ఫలానా దేశం మీదకు పోండి, వాళ్ళని దేవుడు మీకు అప్పచెప్తాడు అని చెప్తా ఉన్న ఈ రోజుల్లోనే ఇదే పాస్టరు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏంది, అన్య జనాంగానికి దేవుడు న్యాయము తీరుస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంది, కొంపదీసి మా ప్రాణాలను దేశపోయి వాళ్ళ చేతికి అప్పచెప్తాడా ఏంది దేవుడు? నమ్మించి అక్కడ దేశపోయి నిలువున ముచ్చుతాడా ఏంది దేవుడు అని చెప్పనని భయపడతా ఉన్నారు. నమ్మితే యథార్థ హృదయంతో అనుసరిస్తే నిండా మునగటం అనేది అసలు లేదు. నమ్మితే, యథార్థంగా దేవుని ఎడల నడుచుకుంటే, దేవుని నమ్మి యథార్థ హృదయంతో నడుచుకుంటే అసలు ఆ ఆలోచన మనకు అవసరం లేదు. నమ్మి మోసపోయినవా అనేటువంటి ఆలోచన లేదు. ఇశ్రాయేలీయులకు కూడా ఆ సమయంలో ఈ మాట వచ్చినప్పుడు భయపడతారు కొంతమంది. మనం పొద్దున్న లెగిస్తే
ఈ అన్య జనాంగంతో గొడవ పెట్టుకుంటాం మనం. ఈ అన్య జనాంగానికి దేవుడు తీర్పు తీరుస్తా, అది కూడా ఒక మనుషుని ఏర్పాటు చేసుకొని ఆ మనుషుని మీద దేవుని ఆత్మ నుంచి తీర్పు తీరుస్తా అని చెప్పనని దేవుడు అంటా ఉన్నాడు. అది కూడా న్యాయంగా తీర్పు తీరుస్తా అని చెప్పనని అంటా ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ ఇది తిరిగి ఎటుపోతుందో ఏమో, దేవుడు ఏం చేయబోతా ఉన్నాడో ఏమో అని అనుకుంటా ఉన్నారు. అప్పటి రోజుల్లో అటువంటి పరిస్థితులు ఎదురైనాయి, భయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు అప్పుడైనా ఇప్పుడైనా న్యాయంగా మాత్రమే నడుచుకుంటాడు. అప్పుడైనా ఇప్పుడైనా న్యాయంగా మాత్రమే నడుచుకుంటాడు. న్యాయము తప్పి తిరిగేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే నడవటానికి అవకాశం లేకుండా అన్నిటిని ఎరగొట్టి ఒక మూల కూర్చోబెడతాడు. జరిగిద్ది ఇది. మన వాళ్ళు, మన ప్రజలు, మనము అని అనుకునే దగ్గరే మోసాల పాలవుతా ఉన్నాం. ఎక్కడో ఉంటాడు దేవుడు, ఎక్కడో ఉన్నటువంటి దేవుడు ఎక్కడో ఉన్నటువంటి ప్రజల మధ్యలో నుంచి ఇక్కడి వరకు అంటే తెలుగు రాష్ట్రాల వరకు, మన తెలుగు రాష్ట్రాల వరకు ఈ న్యాయ విధిని ప్రచురపరుస్తూనే ఉన్నాడు. ఆ ప్రచురపరిచే క్రమంలో దేవుని నీతిని, న్యాయాన్ని ఆయన యందు నమ్మకం ఇచ్చినటువంటి వారి మధ్యలో జరిగిస్తూనే ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి. అప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో ఆ దేవుని న్యాయం అనేది జరిగిందో వాళ్ళకి, అలాగని ఇప్పుడు కూడా ఎంతమంది అయితే ఈ లేఖనాల మీద నిలిచి ఉండారో వాళ్ళకి కూడా జరుగుతూ ఉన్నది. వాళ్ళకి కూడా ఇదే న్యాయము, ఇదే నీతి జరుగుతూ ఉన్నది. అలాగని చెప్పనని మనోళ్ళు, మన దేవుడు, మన మనుషులు అని చెప్పనని అనుకోవటానికి లేదు. అంతేకాదు మరి. అక్కడెక్కడితో ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ద లార్డ్. అక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఈ న్యాయము ఇప్పుడు మన మధ్యలో ఫలిస్తా ఉన్నది. మనుషులకి దేవుడు తన న్యాయాన్ని ప్రచురము చేయటంతో పాటుగా ఎవరైతే అక్రమాలకి, అన్యాయాలకి, మనుషుల మధ్యలో మనుషుల చేత మోసపోయి ఉన్నారో వాళ్ళకి దేవుడు న్యాయాన్ని కనపరుస్తూ ఉన్నాడు. న్యాయాన్ని అలాగని చెప్పనని మన చుట్టం కాదు, మన చుట్టం అయితే కానే కాదు. ఆలోచన చేస్తే ఇవన్నీ ఇప్పుడు మన మధ్యలోనే, బైబిల్లో కాదు, మన మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. దేవుని న్యాయము, ఆయనకు సంబంధించినటువంటి నీతి క్రియలు మన మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోతే ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, ఈ రోజున మన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఇప్పుడు జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. మనుషుల మధ్యలో ఆయన కార్యాలను ప్రచురపరచండి. ఎలాగంటే అక్కడెక్కడో ఉన్నటువంటి దేవుని కార్యాలు, దేవుని శక్తి ఇప్పుడు మన మధ్యలో ఏం జరుగుతూ ఉన్నదంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18-21 చెప్పినట్లుగా అన్య జనాంగం అనేటువంటి వాళ్ళు ఈ నామము మీద నిరీక్షణ కలిగి ఉంటారు. అంటే మనమే.
ఆయన కార్యాలు జనముల మధ్యలో ప్రకటన చేయండి. ఎందుకు ప్రకటన చేయాలంటే ఆనాడు ఇశ్రాయేలీయులు భయపడతా ఉన్నారు. ఎలాగంటే దేవుడు శక్తిమంతుడు అయ్యుండి అన్య జనాంగాన్ని మనకి లోపరిచే దేవుడు ఇప్పుడు అదే అన్య జనాంగానికి న్యాయాన్ని ప్రకటిస్తా, నీతిని ప్రకటిస్తా, అలాగనే ఆ మనుషులని నడిపించడానికి ఒక మనుష్యుని ఏర్పాటు చేసి ఆయన మీద నా ఆత్మను ఉంచుతా, ఎందుకంటే అన్య జనాంగాన్ని నిలబెట్టడానికి, వారి మధ్యలో దేవుని న్యాయాన్ని స్థాపించడానికి ప్రకటన చేయండి. అక్కడెక్కడి నుంచో దేవుని నీతి అనేది మనుష్యుల మధ్యలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ మనుషుల మధ్యలో ఉన్నటువంటి దేవుని కార్యాలని ప్రకటించండి. ఇప్పుడు ప్రకటించండి. ఎందుకంటే ఈ న్యాయం అనేది, ఈ యథార్థత అనేది ఇక్కడిది కాదు, మనది కాదు. మన మధ్యలో ఉన్నటువంటి మన మనుషులే మనల్ని మోసపుచ్చినటువంటి పరిస్థితులు. మన మనుషులే, అక్కడెక్కడోళ్ళు కాదు. అక్కడెక్కడోళ్ళు అంటే చెప్పే అవసరమే లేదు. అవును, పరాయి దేశం పోయినప్పుడు, పరాయి ప్రాంతానికి పోయినప్పుడు ఇబ్బందులు ఎదురైతాయేమో జాగ్రత్త అని చెప్తారు. మన మధ్యలోనే ఉంటా ఉన్నారు మనుషులు, మనమే ఉంటా ఉన్నాం మన మధ్యలో ఉన్నటువంటి మనుషులతో పాటు, కానీ మోసాలకు గురవుతా ఉన్నాం. నీతి అనేది కనపడట్లా, న్యాయం అనేది కనపడట్లా. ఆయన కార్యాలు ఇప్పుడు ప్రచురం చేయండి. అక్కడ చెప్పిండు ఆయన యెషయా ప్రవక్తతోటి ఇశ్రాయేలీయుల మధ్యలో. ఈ సత్య సంపన్నుడు మనుషుల మధ్యలో ఏం చేస్తాడంటే దేవుని కార్యాలని, దేవుని నీతిని స్థాపిస్తాడంట. ఇశ్రాయేలీయులకు నిలబడాల్సినటువంటి ఆ నీతి ఈరోజు అన్య జనాంగమైనటువంటి మన మధ్యలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అన్య జనాంగం మధ్యలో పైపెచ్చేయమని చెప్తా ఉన్నదంటే లేఖనము, ఈయన నామమందు అన్య జనులు నిరీక్షణ కలిగి ఉంటారు. అంటే మనమే ఏం చేస్తామంటే నిరీక్షణ కలిగి ఈ నామమునందే కనిపెట్టుకొని ఉంటాం. న్యాయం జరుగుతుంది, న్యాయము ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ? అక్కడ కాదు, మన మధ్యలోనే జరుగుతుంది. లేఖనం అదే సెలవిస్తూ ఉన్నది, దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. మీకు తప్పక న్యాయం అనేది జరిగిస్తా. లేఖనం చెప్తా ఉన్నది ప్రవక్తకి, ప్రవక్త చెప్తా ఉన్నాడు ఇవి జరగనయ్యున్నాయి. ఇప్పుడు అన్య జనాంగం మధ్యలో జరగనయ్యున్నవి ఇప్పుడు నెరవేరుతా ఉన్నాయి. ఆమేన్. క్రైస్తవులారు, ఈ నెరవేర్పు సంపూర్ణం కావాలా? ఈ దేవుని నీతి అవినీతిని, దుర్నీతిని సమూలంగా కొట్టివేయాలి. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఘనమైన మీ పాదముల చెంత ప్రార్థన చేయించు ఉండగా, మీ కార్యములను జనముల మధ్యలో ప్రకటన చేయించు ఉండగా, మీ పరిశుద్ధ కార్యములకు వ్యతిరేకముగా పోగుపడిన ప్రతి లోకపు దుర్నీతి, ప్రతి మనుషుని బలము, ప్రతి అధికారమును కూడా పరిశుద్ధుడు అయ్యున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకొని, నీ పరిశుద్ధ శక్తి చేత, బలము చేత నీ మార్గమును తండ్రి అంతకంతకు తేజరిల్లునట్లు, అంతకంతకు వర్ధిల్లునట్లు, అంతకంతకు నీ ఆత్మ చేత తండ్రి విస్తరించబడినట్లు నీ కృపా కార్యములను జరిగించమని, నీ కార్యములను తండ్రి నీ ప్రజల మధ్యలో, నీ స్వాస్థ్యమగినటువంటి నీ జనాంగము మధ్యలో సంపూర్ణము చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.